హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీకు లాస్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్తో టాప్ 9 అనేసి తమ్నైల్ కూడా చూసే ఉండుంటారు. టాప్ 9 రంగోలీ రోలర్స్ ఆర్ గిరికలు అని అంటారు. సో వీటిని నేను ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్తో చేశాను. కొన్ని థమ్స్అప్ బాటిల్స్, విమ్ బాటిల్స్, డెటాల్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఆ వీడియో మీరు చూడండి. ఆ వీడియో చూస్తే నేను హోల్స్ ఎలా పెట్టాను, ఏంటి ప్రాసెస్ ఎలా ఏంటి అని క్లియర్గా చూపించాను ఆ వీడియోలో. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో ఏంటంటే ఆ వేస్ట్ బాటిల్స్ యూస్ చేసి మన ఇంటి దగ్గర ముగ్గులు ఎలా వేసుకోవాలి అనేసి, ధనుర్మాసం అంటారు కదా మనకి, ఆ ధనుర్మాసంలో వేసుకునే ముగ్గులు ఎక్కువ మనకి ఆ ధనుర్మాసంలోనే ఈ గిరికలు యూజ్ చేసి ముగ్గులు వేస్తారండి. ఆ మంత్లో కంపల్సరీ ఆల్మోస్ట్ ఒక 50 to 60% మంది వేస్తారు. సిటీలో అంటే వేయరు, కానీ విలేజెస్లో తప్పకుండా వేస్తారండి. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి ఇది తయారు చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. బయట కొనుక్కోవాలంటే మనకి దొరకవు. సో మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలని ఆ వీడియోలో మీకు చూపించాను. తప్పకుండా చూడండి. వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి అంటే ఆ వీడియో చూస్తున్నారు. సో ఈ వీడియో కూడా తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను సింగిల్ అంటే ఎవ్రీ బాటిల్ యూస్ చేసి ఎలా ముగ్గు వేయాలి ఏంటని ప్రతి టాప్ 9 అని చెప్పాను కదా. సో 9 ముగ్గులు మీకు వేసి చూపించాను. క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు అంటే సో అది మనకి అవుట్పుట్ ఎలా ఉంది ఏంటని అది కూడా చూపించాలి కదా. ఏదో హోల్స్ పెట్టి ఇవి వేస్ట్ బాటిల్స్ అని చూపిస్తే కాదు కదా. సో దాన్ని ఎలా యూస్ చేయాలి ఏంటని అది కూడా చూపించాలి కదా మీకు. సో దానికి ఏంటంటే మనం ఈ బాటిల్స్ యూస్ చేసే ముందు మనం ముగ్గుని బాగా జల్లించి పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఈ బాటిల్స్ యూసేజ్ బాగుంటుంది. లేదంటే మనము ముగ్గు రెగ్యులర్గా యూజ్ చేసే ముగ్గు దీంట్లో వేసి ముగ్గు వేసామంటే అస్సలు రాదండి. నేను ట్రై చేశాను, మీకు ఆ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ముగ్గుని జల్లించి, లేదంటే మనము బియ్య పిండి ఉంటుంది కదా, సో అది యూజ్ చేసన్నా కూడా మనం ముగ్గులు వేసుకోవచ్చు. మీరు జల్లించుకున్న మాత్రం ముగ్గు వేస్తే వేస్ట్ అండి. మనము ఎంత బాగా ముగ్గు వేసినా రాదు. సో మీకు ముగ్గులు చూపిస్తాను చూడండి. ఇది సింగిల్ లైన్ అండి. సింగిల్ హోల్ పెట్టేసి ముగ్గు వేస్తున్నాను. ఇది మనకి ఈ గిరికల వల్ల యూజెస్ ఏంటంటే, మనం వేస్ట్ బాటిల్స్తో ఇప్పుడు మనం జనరల్గా చాలామంది ఏం చేస్తారు, చాక్ పీసెస్తో యూజ్ చేసి చేస్తుంటారు, లేదంటే ముగ్గు వేస్తుంటారు. ఇలా బాటిల్స్లో వేసుకోవడం వల్ల ఏంటంటే, మనము బాటిల్ ఫిల్ చేసామంటే ఒక్కసారి మనకి ముగ్గు అయిపోయేంత వరకు ఆ బాటిల్ వస్తుంది. మనము ఏమంటారు, ఇంకా ముగ్గు పట్టుకొని వేయాల్సిన పని లేదు. జస్ట్ మనం అలా బాటిల్ ఫిల్ చేసేసి వేసుకోవచ్చు. ఇది టూ హోల్స్ అండి. ఎంత బాగా వస్తుందో చూడండి మీరే. అవుట్పుట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మనకి సేమ్ మనం బయట కొనే వాటిలాగా ఏమి తక్కువ కాదండి. ముగ్గు ఇంకోటి ఏంటంటే, ముగ్గు బాటిల్ నిండా అంటే ఆల్మోస్ట్ ఒక 3/4 ఉంటేనే మనకి నీట్గా వస్తుంది. మనము ఏదో కొంచెం వేసేసి వేయకూడదు, ముగ్గు బాగా రాదు. ఇది 3 లైన్స్ అండి. ఇలా మనకు నంబర్ ఆఫ్ లైన్స్ అంటే ఒక 2-3 అనే కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో. మనం ఫ్లవర్ టైప్ పెట్టుకోవచ్చు. సో నేనేంటంటే సింపుల్గా చేసి చూపిస్తున్నాను, అంటే మనకి స్టార్టింగ్ కదా. సో నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా మనకి ఇలా ఫ్లవర్స్ తోటి కూడా గిరికలు ఉన్నాయి. సో అవి మీకు చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి 4 లైన్స్ అండి. చాలా బాగుంటాయండి గిరిక ముగ్గులు చూడడానికి కూడా. మనకి రథం ముగ్గులు వేస్తారు కదా, రథం ముగ్గులకి కూడా యూజ్ చేయొచ్చు వీటిని. మనకి ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి టైం వేస్ట్ అవ్వదు, తొందరగా అయిపోతుందండి. సో ఏంటంటే జస్ట్ అలా బాటిల్ నిండా ముగ్గు ఉంటుంది కాబట్టి ఇలా జస్ట్ వేసేయడమే, కాబట్టి ముగ్గు వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈజీగా ఉంటుంది. కొంచెం ముగ్గు రాని వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. బట్ ప్రాక్టీస్ చేస్తే ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇవి నేనే వేసానండి ముగ్గులు. ఫస్ట్లో రాలేదు, బట్ 2-3 టైమ్స్ ట్రై చేసి మీకు చూపించాలి కాబట్టి అలా వేసాను. ఇది చూడండి మనకి ఇలా అంటే 6 లైన్స్ చూడండి. ఇలా కర్వ్స్గా కూడా వేసుకోవచ్చు. మనకి ఎలా అయినా డిజైన్ చేసుకో. మనం కొంచెం అలా ఆ బాటిల్ కొంచెం షేక్ చేస్తే అలా కర్వ్స్ లాగా వస్తాయి. ఇది వచ్చేసి 7. అసలు ఎంత బాగున్నాయా అండి. నేను జస్ట్ మీకు అలా ఊరికే చూపించడానికి వేశాను, కానీ మామూలుగా మనకి ఇంటి ముందు కల్లాప అంటారు కదా, అలా చల్లేసి వేస్తే అసలు ఎంత బాగుంటుందో మనకి చూడడానికి కూడా. ఫైనల్గా ఇది చూడండి 8 లైన్స్ అండి. అసలు ఇది మొత్తం వేసాక చూడండి, నేను షార్ట్ కూడా పెట్టాను.
అసలు ఎంత బాగుందో, ఎంత నీట్గా వచ్చాయో. మనము అవసరం లేదండి బయటికి వెళ్ళి తిరిగి తిరిగి అసలు కొనుక్కోవాల్సిన పనే లేదు. మనకి ఇంకా ధనుర్మాసం వచ్చిందంటే ఈ గిరిక ముగ్గులు వేయడానికి మన ఇంట్లోనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇలా ప్లాస్టిక్వి ఏంటంటే మనకి చాలా అంటే పాడవ్వవు. ప్లాస్టిక్వి బయట మనకి దొరికే గిరికలు ఏంటంటే ఇనుపవి అలా దొరుకుతాయి కదా, అవి ఏంటంటే కొంచెం సిలుం పట్టడము, మనం యూస్ చేయకపోతే అలా పాడైపోతాయి. కానీ ఈ ప్లాస్టిక్వి మనము ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా అలానే ఉంటాయండి. హోల్స్ కూడా మనకి పూడిపోవండి, అలానే ఉంటాయి. సో ఎందుకండి మనీ వేస్ట్ చేయడం, మనకున్న దాంట్లో చేసుకొని హ్యాపీగా ఉంటే అయిపోతుంది కదా. సో అందుకని ఇలా ట్రై చేశాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో ముగ్గు, చాలా నీట్గా వచ్చింది. అంటే మనం ఫస్ట్ పెట్టగానే ఏం రాలేదు, నాకు కూడా ఫస్ట్ వేయగానే ఏం రాలేదండి. తర్వాత ముగ్గు రాకపోతే ఎందుకు ఇలా రావట్లేదు అని జల్లెడ పట్టాలి అని అలా అలా స్టెప్ బై స్టెప్ మనము ఏంటి అని ఆలోచిస్తే వచ్చింది. చూడండి ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉంది, ఎంత బాగుంది కదా ముగ్గు. ఇది వచ్చేసి 4 లైన్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి 4 హోల్స్ అండి, అలా డిఫరెంట్గా ఉంటుందని పెట్టాను. ఇది లాస్ట్లో ముగ్గు అయిపోయింది, సో అందుకని అంత క్లియర్గా లేదు. బట్ మనకి ముగ్గు ఆ బాటిల్ నిండా ఉంటే బాగా నీట్గా కనిపిస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ముగ్గు మాత్రం జల్లించి మాత్రమే వేయండి, లేదంటే వేస్ట్ అండి, మనకి యూస్ అవ్వదు. సో మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని, ఆ వీడియో చూసినట్టే ఈ వీడియో కూడా చూసి చాలా వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.